కృపను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 17వ అధ్యాయము 13వ వచనము, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకి రాజును అతని జనులకును గెలిచెను అంటది. అట్లు అంటే ఎట్లో చూద్దాం. 11వ వచనం చూద్దాం. మోషే, అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడల్లా వారికి ఏమైతుంది? ఇశ్రాయేలీలకి విజయం జరుగుతుంది. చెయ్యి దించినప్పుడల్లా అమాలేకీయులు గెలుస్తున్నారు. అంటే ఇశ్రాయేలీలకి ఓటం జరుగుతూ ఉంది. దానికోసమని ఏం జరుగుతుంది? 12వ వచనం కూడా చూద్దాం. మోషే చేతులు ఏమైపోతా ఉన్నాయి? బరువెక్కిపోతున్నాయి. చదవక. ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చుండుటకు దాన్ని వేశారు. అహరోను, హూరులు ఒకటి ఈ పక్కన, ఒకళ్ళు అటు పక్కన చేతులను ఆదుకొనగా వాని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయి. అట్లు యెహోవా కత్తి చేత అమాలేకుల రాజును జనులను గెలిచినట్లుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, తన బిడ్డల పక్షాన యుద్ధం చేయడానికి యెహోవా దేవుడు లెగిసి నుంచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చేస్తూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే, ఆయన ప్రతినిధిగా ప్రార్థించుటకై కొండ శిఖరాన్ని ఎక్కి దైవజనుడైన మోషే నిలబడతా ఉన్నాడు. మోషేకి సపోర్ట్గా ఎవరున్నారు? అహరోనులు, హూరులు ఉన్నారు. మూడవది ఏంటిది? యెహోషువ యుద్ధం చేసి యుద్ధంలో యుద్ధ రంగంలో పోరాడుతున్న యెహోషువ ఉన్నాడు. అవునా కాదా? ఈ టీం వర్క్ అంతే కదా. ఈ టీం వర్క్ వల్లే సహవాసం వలన గొప్ప విజయాన్ని కలుగుతూ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పరీక్షా పోరాటంలో నిలిచిన శ్యాంబాబుకి దైవజనుడైన పాస్టర్ గారి ప్రార్థన, తల్లైన సరితక్క ప్రార్థన, సంఘం ప్రార్థన, వీరన్ని ప్రార్థనలు కలిసి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, యెహోవా నిస్సిగా ఉంటూ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో దేవుడు శ్యాంబాబుకు విజయమును దయచేయును గాక. పరీక్షలు శ్రమకరంగా ఉన్న విజయం వచ్చింది చూసారా? అప్పుడు ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఎందుకంటే పరీక్షల తర్వాత విజయం, పరీక్షలు రాసినంతసేపు దడ టెన్షన్. వాళ్ళేమో కానీ మనకి దడ ఎక్కువ. ఎట్లా రాస్తారా, ఏ క్వశ్చన్కి ఎలా రాస్తారా, అయ్యా జ్ఞానాన్ని దయచేయి, పిల్లల్ని కాపాడు, వాళ్ళకి తోడుండు, నీ హస్తాన్ని దయచేయని ప్రార్థనల మీద ప్రార్థనలు చేసాం, సహాయాన్ని అడిగాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే సహాయం దయచేస్తా ఉన్నాడు. పరీక్షల తర్వాత విజయం ఉంటుంది. అది విద్యార్థులకైనా సరే, విశ్వాసులమైనా మనకైనా సరే. మనకెందుకు? చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 23వ వచనంలో దావీదు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? అయ్యా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని నీవు తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో అని దేవుడితో అంటూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు విశ్వాసులైనటువంటి వారికి ఏం చేస్తాడంట? పరీక్షలు పెడతారు. వాటిలో విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఏం చెందుతారు? విజయం చెందుతారు. ఓడిపోకూడదు. ఓడిపోతే సంతోషమా? గెలవడం వల్ల సంతోషమా? గెలవడం వల్లే సంతోషం. కాబట్టి అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచనలను పరీక్షించు అని అంటున్నాడు. దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఇంకా దానికి జవాబు 139వ కీర్తన 139 1వ వచనం కనుక చూసినట్లయితే, ఆయన ఏం చేశాడంట? పరిశోధించి తెలుసుకున్నాడు. దేవుడు దావీదును పరిశోధించాడు గనకనే నా ఇష్టానుసారుడు అన్నాడా లేదా? దావీదుని ఇష్టానుసారుడిగా ఉన్నాడా లేదా దేవుడిని? ఎలా? ఆయన పరిశోధించి పరీక్షించడం ద్వారానే. అయితే ఈ పరీక్షల్లో విద్యార్థులకి ఎందుకు ఈ ఎగ్జాము? ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి.
అభివృద్ధి చెందడానికి, పై చదువులు చదువుకోవడానికి. అలాగే విశ్వాసులమైన మనకి కూడా ఈ పరీక్ష ఉంటుంది. సో పరీక్ష రంగాల్లో పిల్లలకి ఎట్ట భయమో మనకు కూడా అంతే భయం, అవునా కాదా? అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, అందుకు మోషే అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడకండి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు ఏం చేస్తున్నాడు? వేయించేస్తా ఉన్నాడు అని ప్రజలతో చెప్తూ ఉన్నాడు. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? ఇప్పుడు ఎగ్జామ్లో ఉన్నప్పుడు వాళ్ళు సంవత్సరం అంతా చదువుకున్నారుగా, సంవత్సరం అంతా చదువుకున్నది ఎంత మటుకు గుర్తుందో తెలియాలిగా. దాన్ని మూల్యాంకనం అంటారు, చదువు భాషలో మూల్యాంకనం చేయడం అంటారు. అంటే చదివిన ప్రశ్నలు ఎంత మటుకి గుర్తున్నాయి, దాన్ని అప్లై చేస్తున్నారా లేదా, దాన్ని తెలివిగా గుర్తుంచుకుంటున్నారా లేదా అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసుకోవడం కోసం వాళ్ళకి మామూలుగా ఎగ్జాములు పెట్టరు. ఎగ్జామ్ వస్తుందంటే ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట. సో అలాగే విశ్వాసంలో ఇన్నాళ్ళుగా ఉంటున్నా మనం నెక్స్ట్ లెవెల్ పొందుకోవాలి. ఎప్పుడు పాలేనా? ఆహారం తినాలి కదా. ఎప్పుడు పాలుగా ఉంటే బుడ్డోడికి, చిన్నపిల్లోడికి పుట్టినప్పుడు పాలు ఇస్తారు. ఎదుగుదల కావాలిగా. విశ్వాసంలో ఎదుగుదల కావాలంటే ఏం చేస్తాడయ్యా అంటే, దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడు? పరీక్షిస్తాడు. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ రాసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లు విశ్వాసంలో ఉన్న మనం ఏం చేయాలి? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మరి పరీక్ష పాస్ అవ్వదు ఎప్పుడు విశ్వాసిగానే ఉంటామా? దేవుని హత్తుకోవాలిగా. విశ్వాసంలో చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి మూలమైనది విశ్వాసమే. కానీ స్టెప్స్ ఉన్నాయి. ఎక్కడ దాకా? పరలోక రాజ్యంలో వివాహ మహోత్సవంలో పొందుకునేదాకా మన చదువు. ఆయన రెండో రాకడ వచ్చి ఆయనతో పాటు వివాహ మహోత్సవంలో మనం పాల్గొనాలి, పరలోకంలో మనం చేరాలి. అక్కడ దాకుంది మన చదువు. మరి ఇంకా ఇప్పుడేగా వీళ్ళకి 4 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మహా అయితే డిగ్రీ చదివితేనేమో డిగ్రీ 3 years, 5-6 years, తర్వాత ఉద్యోగం చేసుకోవడమే. కానీ విశ్వాసులమైనటువంటి మన జీవితం, మన చదువు పరీక్షలు వస్తూనే ఉంటాయి. తట్టుకొని నిలబడాలి. అది నిలబడే ధైర్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు. అందుకే మీరు భయపడకండి అంటున్నాడు. ఎందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎందుకు ఏం చేస్తూ ఉన్నాడు? ఒకటి, మిమ్మల్ని పరీక్షించడానికి. రెండవది, ఏం చేయకుండా? పాపము చేయకుండా ఉండటానికి ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి వస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుడు అబ్రహామును పరీక్ష చేస్తా ఉన్నాడు. ఏ పరీక్ష పెట్టాడు? ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏంటా పరిశోధన? ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలవగా, అయ్యా చిత్తమయ్యా చెప్పయ్యా అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని వెళ్ళి నీతో చెప్పబోయే పర్వతాన్ని తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించు అంటున్నాడు. ఒక్కడి గమనించండి, ఇక్కడ ఒక్కడే ఒక కుమారుడు, లేక వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, పైగా ప్రేమించిన కుమారుడు. ఇప్పుడు ఏమన్నా ఇచ్చిన ఆయనేగా, ఇచ్చిన ఆయనే దహన బలి అడుగుతున్నాడు. ఎట్లా ఉండుంటుంది అబ్రహాము పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. పాపం కక్కాలేక మింగాలేక దేవుని వైపా లోకం వైపా వద్దంటే. కానీ విశ్వాసములకు కర్త అయిన అబ్రహాము దేన్ని ప్రేమించాడు? దేవుని మాటనే ప్రేమించాడు. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు చెప్పినట్లుగా పొద్దునగానే లేచి తీసుకొని 2 దాసులని, గాడిదని, కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని పోతా ఉన్నాడు. సరే, పోవడం ఒక ఎత్తు. 7వ వచనం ఒకసారి చదవండి. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాంతో అంటున్నాడు, నా తండ్రి. ఏంటయ్యా అన్నాడు. అయ్యా, నిప్పులు ఉన్నాయి, కట్టెలున్నాయి, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదయ్యా అని అడుగుతున్నాడు. అస్సలు అబ్రహాము పరిస్థితి ఆలోచించండి ఒక్కసారి. అసలు ఇంకా చెప్పాలి అంటే జీవోత్సవంలో ఉండొచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు, ప్రేమించిన కుమారుడు, శారాయిని బట్టి ప్రేమించాడు, వాగ్దాన పుత్రుడు.
ఎన్ని ఉన్నాయి, ఆ పుత్రుడిని తీసుకెళ్తా ఉన్నాడు. సరే తీసుకెళ్ళడం ఒక భారం అయితే, కొడుకు అడిగే ప్రశ్నలు మరీ భారం. ఏమని? అన్నా అన్నీ ఉన్నాయిగా, మరి గొర్రె పిల్లేది అని చెప్పేసి అడిగినప్పుడు, కానీ అబ్రహాము ఎటువంటి పరిస్థితి అయినా ఆలోచించాడు. ఏం చేసుకున్నాడు? కష్టపడ్డాడు, బాధపడ్డాడు, తనలో తను వేదన చెందాడు, కానీ చంపడానికి చేయెత్తాడు. 10వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొని సిద్ధపడతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఇష్టడైన కుమారుణ్ణి. అందుకే అంటాడు, నీకు ఇష్టమైనది దేవుడికి కావాలి, ఎందుకంటే దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. అబ్రహాముకు వచ్చిన పరీక్ష ఏంటంటే, నీ స్థానం, మొదటి స్థానం నాదా నీ కొడుకుదా, నాదా నీ కొడుకుదా అన్నాడు. కానీ అబ్రహాము ఏమన్నాడు? అయ్యా నా కొడుకు కాదు, ఎంత ప్రేమించినా ఎవరైనా సరే నీ తర్వాతేనయ్యా అని చేయెత్తాడు. దేవుడు పిలుస్తున్నాడు. 12వ వచనంలో దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహాము, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకు నువ్వు, ఎందుకంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు, నువ్వు నాకు ఇయ్యడానికి నువ్వు వెనుక తీయలేదు. కనుక ఏమర్థమైందంట ఆయనకి? నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుతున్నది అన్నాడు. అంటే నా మీద భయం ఉందా లేదా? పరీక్ష, పరిశోధన. అబ్రహాము గెలిచాడా లేదా? గెలిచాడు, విజయం పొందుకున్నాడు. అందుకని పొట్టేళ్లు కనిపిస్తా ఉంది, కన్నులెత్తి చూసి పొదలో ఉన్న పొట్టేళ్లను తన కుమారుని మాదిరిగా పెట్టి దహన బలి అర్పించాడు. వచ్చేటప్పుడు కూడా సేవకులను అక్కడ ఆపినప్పుడు ఏం చెబుతాడు? మీరు ఎక్కడే ఉండండి, నేను నా కుమారుడు దహన బలి చేసి దేవుడికి అర్పించి. ఎంత విశ్వాసం చూడండి ఆయనకి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కారణం ఏంటంటే దేవుని పైన ఆయనకున్న నమ్మకం. ఆయన ఏమన్నాడు? నువ్వు ఫలించి చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, కౌంట్ చేయి, ఎంతమంది ఉంటే అంతగా నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చెందిస్తానన్నాడు. కానీ అడిగాడుగా, కానీ నమ్మదగిన దేవుడు నాకున్నాడనే విశ్వాసంతో వెళ్ళాడు. పరిశోధనను జయించగలిగాడు అబ్రహాం. అదేవిధంగా శ్యాంబాబు ఫస్ట్ ఇయర్ జరిగిన పరీక్షల్లో పరీక్షించబడి గెలిచి విజయం పొంది సెకండ్ ఇయర్లో యెహోవా ఈరేగా ఉండు, శ్యాంబాబును దేవుడు ఆశీర్వదించునుగాక. అదేవిధంగా రెండోదిగా చూసుకుంటే యోసేపు జీవితాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. యోసేపు, నేను రిఫరెన్స్ చెప్పట్లేదు ఎందుకంటే మనకి తెలుసు కాబట్టి నేను నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్త్రీ విషయంలో పరీక్షించబడ్డాడు. దేవుని విషయంలో నేను దేవునికి విరోధముగా పాపము చేయకూడదు అనుకొని పారిపోయాడు. దేవుని పరీక్షలో గెలిచాడు. దేవుడు యోసేపుకు జ్ఞానం కూడా అందించాడు. ఆ పరీక్షలో యోసేపు ఎలా రాగలిగాడు? పారిపోయి పాపము చేయకుండా తప్పించుకోపోయాడు. ఫలితంగా ఫరోనే ఏమన్నాడో చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము 39-40 వచనాలు చూస్తే, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేకము గలవారు, జ్ఞానము గలవారు. వివేక జ్ఞానము, వివేకము వేరు, జ్ఞానము వేరు. వివేక జ్ఞానం ఉంటే ఎక్కడ ఏది చేయవలనో మనకు తెలుస్తుంది. అటువంటి వివేక జ్ఞానము గలవారు నా దేశంలో లేనే లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉంటావు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. ఒక్క సింహాసనం విషయంలో తప్ప ప్రతి ఒక్క విషయంలోనూ అధికారిని చేశాడు యోసేపును. ఎందుకని? యోసేపు కొలిమిలో పరీక్షించబడ్డాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది కదా, ఏంటది? ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించింది. పరీక్షలు ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటాయి. సిద్ధపడి ఉంటే కష్టంగా అనిపించవు. ఉన్న స్థితికి వెళ్ళాలి అంటే ఇబ్బందికరమైనటువంటి పరీక్షల గుండా వెళ్ళవలసి ఉంటుంది. దానికి ఉదాహరణగా దేవుడు యోసేపు జీవితాన్ని ఉంచుతూ ఉన్నాడు. ఎట్లా అన్నాడు? యోసేపుని చూస్తూ ఉంటాం మనం. ఏ విధంగా? ఆయన ఫరోనే ఎలాంటి స్థితిలో నుంచి ఎన్నిసార్లు ఆయన్ని పంపించి వేశాడు, అయినా దేవుడు మళ్ళీ లాక్కొచ్చి పడేశాడు. కారణం ఏమిటంటే తప్పు చేయకుండా పారిపోయాడు. ఈ లోకంలో ఉన్న పిల్లలు, మన పిల్లలు కూడా
తప్పు చేయకుండా దేవుని సన్నిధిలో నుంచి పాపం నుంచి పారిపోతే ఆయన ఏమిస్తానంటున్నాడు? వివేక జ్ఞానములు దయచేస్తానంటున్నాడు. అటువంటి వివేక జ్ఞానములు సెకండ్ ఇయర్ చదువుతున్న శ్యాంబాబుకు దేవుడు దయచేయునుగాక. అది కేవలం ఆ విజయం రావడానికి కారణం ఏంటంటే దేవుడు యోసేపుకు తోడై ఉండెను. ప్రతి విషయంలోనూ అతను చేసిన పనులంతటిలోనూ యోసేపుకు దేవుడు తోడై ఉండెను. యోసేపుకు దేవుడు తోడై, ఎక్కడ మనం ఏది చదివినా యోసేపు విషయంలో దేవుడు ఆ మాట లిఖిస్తాడు పక్కన, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? కొలిమిలో వేసినప్పుడు, తను పరీక్షించినప్పుడు తను గెలిచాడు. ఆ పరీక్ష నుంచి తను విజయం సాధించాడు. అవకాశం లేదా? ఎవరు లేరు, ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరు పట్టించుకుంటారులే, నేను ఏది చేసినా చెల్లిద్ది అనుకోవచ్చుగా. లోకం నన్ను చూస్తుందా? లోకంలో ఉన్నవాళ్ళు చూస్తున్నారా? లేకపోతే ఏం ప్రయోజనం అని అనుకున్నాడా? ఎవరు చూస్తున్నారు? మనుషులు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తున్నాం. మనం మనుషులకి జవాబు చెప్పే వారం కాకూడదు. ఎవరికి జవాబు చెప్పాలి మనం? దేవునికి. మనుషులు మనల్ని చూడకపోవచ్చు, కానీ దేవుని భయం ఉన్న వాళ్ళు తొందరగా చేయలేరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు అని. ఒక గురువు గారట అరటిపండు ఇచ్చారంట శిష్యులకి. మీరు వెళ్ళి అరటిపండు తినండి, ఎక్కడైనా వెళ్ళి తినండి, ఎవరు మిమ్మల్ని చూడకుండా తినండి అని చెప్పేసి అన్నారంట. అందరూ 12 మంది శిష్యులు పోయి 11 మంది గురువుగారు మేము దుప్పట్లో దూరి తిన్నాం గురువుగారు, మేము మంచం కింద దూరుకొని తిన్నాం గురువుగారు, నేను అన్ని తలుపులు కిటికీలు మూసేసుకొని తిన్నాం గురువుగారు అని చెప్పేసి 11 మంది 11 రకాలుగా విషయాలు చెప్పారట. కానీ ఒక శిష్యుడు మాత్రం ఆ పండును తీసుకొచ్చి నా వల్ల కాలేదు గురువుగారు, నేను దీన్ని తినలేను అన్నాడంట. ఎందుకురా అంటే, ఏడకపోయినా దేవుడు ఉంటున్నాడుగా, ఏడకపోయినా ఆయన కన్నులు నన్ను చూస్తానే ఉంటాయిగా, నేను ఎలా తినగలను అన్నాడు. ఆ గురువుకి శిష్యుడయ్యాడు ఆ 12వ వ్యక్తి. అంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్కటి చూస్తాడు అన్న భయం యోసేపుకు ఉంది. అసలు మనకి శోధన ఎందుకు వస్తుంది అన్నాడు? మీరు నా ఎడ భయభక్తులు కలిగి ఉన్నారా లేదా, లేకుంటే పాపము చేయకుండా ఉంటున్నారా లేదా అన్న విషయానికే కదా. అక్కడైతే పాపం లేదు కానీ భయం ఉందో లేదో అనుకున్నాడు. కానీ అబ్రహాము విషయంలో, కానీ యోసేపు విషయంలో రెండూ జరిగినాయి. ఏంటి? భయము, దేవుని యొక్క భయము ఉంది, పాపము చేయకుండా కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని హస్తము తోడుగా ఉంది, దేవుని హస్తము తోడుగా ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ విధముగా దేవుడు శ్యాంబాబు కూడా తోడై ఉండి ప్రతి విషయంలోనూ జయమును విజయమును దయచేయునుగాక. సంసోను జీవితాన్ని చూసుకుందాం. సంసోను స్త్రీ విషయంలో యోసేపు గెలిచాడు, మరి సంసోను ఓడిపోయాడు. ఎవరి చేతిలో? ఎవరా స్త్రీ? దెలీలా చేతిలో ఓడిపోయాడు. ఫలితంగా కళ్ళు పీకేశారు, గుడ్లు పీకేశారు, భయంకరమైన పతనం వచ్చింది. మరణం సంసోనుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎడబాపు మంచిది కాదు. సంసోను కూడా దేవుడు చేసినటువంటి పరీక్షలు, సంసోడు అంటే బలాఢ్యుడు. ఎంతమంది ఉన్నాడు? ఆయన బలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడు! గాడిద ఎముకను ఇరిచి చంపేసినటువంటి. గాడిద ఎముక ఎంత ఉంటుంది? దాన్ని బట్టి శత్రువులతో యుద్ధం చేశాడు అంటే ఎంత బలం అనుగ్రహించాడు. కానీ ఆ బలాన్ని, అర్హతను నిలుపుకోలేనటువంటి వాడిగా ఉన్నాడు, పరిశోధనలో నిలవలేనటువంటి వాడిగా ఉన్నాడు సంసోను. దేవుడు యథార్థత విషయంలోనూ, విశ్వాస విషయంలోనూ, భక్తి విషయంలోనూ పరిశోధనలు చేస్తాడు, పరీక్షలు పెడతాడు. అదేవిధంగా యోబు జీవితాన్ని కూడా మనం పరీక్షించవచ్చు. ఇబ్బందుల పొరువులో పుటము వేయబడ్డాడు యోబు. ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు? 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క వాక్యం రాస్తా ఉంటుంది, అతడు తన నోటి ద్వారా అయినను సరే ఏ పాపమును చేయలేదు. మనం పరిశోధన. ఆదాము హవ్వను కూడా దేవుడు పరిశోధిస్తాడు, అవునా కదా? ఏంటది? నువ్వు తినొద్దు, కానీ ఏం చేశారు? ఓడిపోయారు. జీవ వృక్ష ఫలములు తినే అర్హతను వాళ్ళు కోల్పోయారు, పోగొట్టుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. విద్యార్థులకు పరీక్షలు వారి జ్ఞానాన్ని, వారి తెలివిని, వారు ఎంత నేర్చుకున్నారు అనే వాటి గురించి పరీక్ష పెడతారు. వారు సరైన రీతిలో సిద్ధపాటు కలిగి ఉన్నారా లేదా?
వారు అడిగిన వాటన్నిటికీ సరి అయిన జవాబులు రాయగలిగే సామర్థ్యం వాళ్ళకి ఉందా లేదా, విజయం పొందుతారా లేదా, ఉన్నత స్థితికి వెళతారా లేదా, అటులనే మనకి కూడా పరీక్ష. విద్యార్థి జీవితము మన జీవితము ఒకటే. విద్యార్థి తన గోల్ ఒకటి ఉంటుంది, ఆ గోల్ మట్టికి కష్టపడతాడు. మన గోల్ ఏంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. రెండూ ఒకటే, కాకపోతే దానికి స్పాన్ తక్కువ, మనకి స్పాన్ ఎక్కువ. నిడివి అనేది విద్యార్థి జీవితానికి తక్కువగా ఉంటుంది, విశ్వాసి జీవితానికి ఎక్కువగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా మేము కష్టపడుతున్నాము, మేము ఇబ్బందిగా ఉన్నాము, మమ్మల్ని రక్షించయ్యా అని ఆయన అడిగినప్పుడు ఆయన వారి ఘోషను విని వాళ్ళని రక్షించడానికి ఆయన తీసుకొచ్చాడా లేదా? యెహోవా దేవుడు వారిని బయటికి రప్పించారు కదా మోషే యొక్క ఆధ్వర్యంలో. నిర్గమాకాండం 15 అధ్యాయం 25 చూడండి. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, వారి దగ్గర నుంచి ఏం కావాలని అనుకుంటున్నాడంటే 15:25 అక్కడ వారి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. కట్టడను విధిని అనుసరించి నడవాలి. ఏ కట్టడ? ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు కదా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అందుకనే వారు 4 రోజుల్లో నడవలసిన కానాను యాత్రను 4 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? కారణం వారి అవిశ్వాస్యత, వారి యొక్క అవిధేయతే. మరి ఎవరు చేరారయ్యా? సంఖ్యాకాండం 26 అధ్యాయం 63 నుంచి 25. మరి ఆగిపోయిన వాళ్ళ సంగతి కూడా తెలియాలి కదా. సంఖ్యాకాండం 26 అధ్యాయం 63 నుంచి 65 వరకు. కొంచెం పెద్దగా చదువు తల్లి గారు. మోషేయు లెక్కింపబడిన వారు ఎంత ఉన్నారో మనకి తెలుసు. ఒక్కడైనా ఆయన లెక్క పెట్టి తీసుకొచ్చిన వాళ్ళల్లో ఒక్కడైనా ఉండలా. ఏలయనగా వారు అరణ్యంలో చనిపోయి వారిని గూర్చి సెలవిచ్చాడు. ఎందుకు? వారి యొక్క అవిధేయత వలన. ఎవరెవరు వెళ్ళారు? యెహోషువ, కాలేబు మాత్రమే గెలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. శ్రమలు పెట్టారు. చేదైన నీరు, చేదు శ్రమలకు సాదృశ్యం. చేదైన నీరుని దేవుడు ఏం చేశాడు? మధురముగా మార్చాడు. కష్టమైన నష్టమైన పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఏం చేస్తూ ఉన్నాడు? వారితో పాటు ఉంటూ వారిని నడిపిస్తూ ఉంటే ప్రతి చిన్న విషయానికి గొనుగుడు సొనుగుడు. యాక్చువల్గా దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనం పరిశోధిస్తూ ఉంటాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని శోధించడం స్టార్ట్ చేశారు. ఒక్కళ్ళు కూడా గమ్యానికి చేరలా, యెహోషువ కాలేబులు తప్పితే. మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా, దేవునికి ఆతిథ్యం ఇచ్చే వాళ్ళంగా, దేవుణ్ణి బతిమిలాడుకునే వాళ్ళంగా, దేవునికి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. కానీ ఆయన ఏం చేయకూడదు? శోధించకూడదు. శోధిస్తే ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి ఏమైంది? శ్రమలను పరీక్షలను చూసి మనం భయపడకూడదు, ఆయన యందు నిలబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే అంటున్నాడు, శ్రమలు పరీక్షలు వచ్చినప్పుడు మీరు భయపడిపోతున్నారా? ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 3 నుంచి 4 వచనాలు కనుక గమనించినట్లయితే, 20 అధ్యాయం 3వ వచనం వినుడి. మీ హృదయములను జంకనీయకండి, భయపడకండి, వణకకుడి, వారి మొహాలు చూసి బెదరకండి. ఎందుకంటే మీ కొరకు మీ శ్రమలతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. అంటే మనం జడియకూడదు. శోధన వచ్చింది, పరిశోధన వచ్చింది, జడియకూడదు, భయపడకూడదు, వణికిపోకూడదు.
చూచి బెదరకూడదు. ఎందుకంటే పరిశోధించి పరీక్షించిన వాడు మన దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే ఆయనే యుద్ధం చేసేది. సాతాను యోబు విషయంలో అడుగుతూ ఉంటుంది కదా, కానీ అన్నీ ఎలవ్ చేస్తాడు. దేన్ని ఎలవ్ చేయడు? నువ్వు ప్రాణాన్ని మాత్రం ముట్టకు. ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తూనే ఉన్నాడు కదా. ఆశీర్వాదాన్ని మళ్ళీ ఆయనే కదా. అబ్రహాము దేవుని పరీక్షలో భయపడలేదు, నమ్మకం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూచుచూ ఉన్నవాడు గనక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలోను అత్యధికమైన విజయము పొందుచున్నాం. దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించాడు గనకనే, దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించాడు కనుకే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. విశ్వాసము ప్రేమ విజయం పొందుకునేలా చేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం కనుక చూసినట్లయితే, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రయాస వ్యర్థం కాదు. 58వ వచనం చూడండి. మీ ప్రయాస వ్యర్థం కాదు. ఏం చేయాలి? స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి, కార్యాభివృద్ధి చేయాలి, ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎప్పటికీ అంటే ఎప్పుడైనా సరే అని అర్థం. జరిగినా జరగకపోయినా, ఎందుకంటే అది పరిశోధన జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికీ ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. ఎందుకంటే నీ ప్రయాస వ్యర్థం కానే కాదు కూడా. కాబట్టి స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి, కార్యాభివృద్ధి జరిగే మటుకి ఏం చేయాలి? ఆసక్తులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పేతురు జీవితంలో పేతురు మొదట విశ్వాసంగానే ఉన్నాడు. సముద్రంపై గెలిచాడు, నడిచాడు, కానీ చివరికి నిలుపుకోలేక మునిగిపోసాగాడు. ప్రభు మరలా రక్షించి చెయ్యి పట్టుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. మనము విశ్వాసం దేనిలో ఉన్నప్పుడు అపవాది కూడా మనల్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు, శోధిస్తాడు. ఎందుకని? అబ్బా కష్టం పెట్టంగానే చూడు ఎట్టా వదిలేసి వెళ్ళిపోయారు. యోబు విషయంలో జరిగింది అదే కదా. యోబు విషయంలో జరిగిన విషయం అదే కదా. నువ్వు అన్నిటికీ కంచేసావుగా, పరీక్షించడానికి పరిశోధించకుండా ఉండడానికి కంచేసి పెట్టేసావుగా, నేను ఎట్టెళ్ళాలా? కంచె తీసేలాగా చేస్తుంది. మన మీద ఏం చేస్తుంది? బాణాలు వేస్తుంది. మరి అవి బాణాలను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, బలవంతులంగా ఉండాలి. మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులుగా నీవు ఉండాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకొని ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలుస్తా ఉంది. ఎందుకు? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తాడు? సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. పరిశోధనైనా శోధనైనా జయించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంటది? దేవుని దగ్గరే ఉంటది. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం దేవుని యొక్క వాక్యం ఈ విధంగా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. సాతాను కూడా యేసు ప్రభువాన్ని శోధించాడు, పరిశోధించాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాక్యము ఎత్తిబట్టి ఆ శోధన నుంచి, పరిశోధన నుంచి ఏం చేశాడు? బయటికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 24వ వచనంలో ఏమని అంటాడంటే, అయ్యా నీకు ఆయాసకరమైనది
నా యందున్నదేమో చూడయ్యా తండ్రి, నిత్యము నా మార్గంలో నీవు నన్ను నడిపించు అంటున్నాడు. ఎందుకంటే ఆయనే హృదయాంతరింద్రియాలను పరిశీలించువాడు, పరిశోధించువాడు, శక్తి కలిగిన వాడు. కనుకే జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా అంటున్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో, వెండికి ఏం తగింది? మోస తగింది. బంగారానికి కొలిమి తగిలింది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండి శుద్ధీకరణ జరగాలి అంటే మోస వేయాలి. బంగారము శుద్ధీకరించబడాలంటే కొలిమిలో కాలాలి. కాలితేనే మన హృదయము శుద్ధిపరచాలంటే యెహోవాయే చేయగలడు. ఎందుకంటే అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది ఏంటిది? హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి మోసకరమైనది, మనల్ని మోసపుచ్చేస్తుంది. అందుకని దాన్ని పరిశోధించువాడు ఆయనే. కాబట్టి ఎంతగా పరీక్షించబడతామో, ఎన్ని దినాలు పరీక్షించబడతామో అంత శ్రేష్ఠులం అవుతాం మనం. అందుకే ఎగ్జామ్ రాసే పిల్లలకి వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, ప్రీ ఫైనల్, ఫైనల్, ఎన్ని ఎగ్జామ్స్, మంత్లీ, వీక్లీ. ఎందుకంటే సానదేరతాలు పిల్లలు, సామర్థ్యం బయటికి తీయాలి, సాన పెడతారు. అందుకే తినగా వేమ తీయగా ఉంటది. రాయిగా అడుగు బుర్రలో కొద్దిగా పైన కొద్దిగా పోయిద్దని. స్లిప్ టెస్టులు, ఏ మంత్లీ వీక్లీ టెస్టులు అంటే అవే. సో ఇప్పుడు మారిపోయింది స్లిప్ టెస్ట్. ఇప్పుడు తెలుసా, ప్రమోషన్ కాస్త డిమోషన్గా మారుస్తున్నారు ఈ టైంలో. ఏంటి డిమోషన్? ఏంటి? ఎవరైతే పరీక్షలు మంచిగా రాయరో, స్కూల్కు సరిగ్గా బోరో, మంచిగా హాజరు ఉండదో వాళ్ళని మాంద్యులు, బుద్ధి మాంద్యులు అని చెప్పేసి ఒక తరగతి కిందకి వేస్తున్నారు. ఇటువరకు లేదు ఇది, దీన్ని డిమోషన్ అంటారు. సో మనం విశ్వాసంలో ప్రమోషన్లో ఉండాలా, డిమోషన్లో ఉండాలా? సో దేవుడు అందుకే పరీక్ష పెడుతూ ఉన్నాడు. పరీక్షలో మనం ఏం చేయాలి అంటే సాతాను శోధనలు గెలుస్తూ, ఒకవేళ మనం పరీక్షలో శోధనలు అన్నిట్లో గెలిస్తే పరలోక స్వాస్యం, లేకపోతే డిమోషన్. ఏంటా డిమోషన్? నరకానికి వెళ్ళిపోతాం. అది ఊహించలేదు, అది భయంకరమైనటువంటిది. అందుకనే ఆయన అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయుదును అని వాక్యం చెప్తూ ఉంది. అబ్రహాము గారు కానీ, యోసేపు గారు కానీ, యోబు గారు కానీ ఆయన ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ, ప్రతి బలహీనతలోనూ ఆయన్ని బలపరిచారు. కాబట్టి దేవుడు ఏం చేసి ఉన్నాడు? వారిని సమస్తమును జరిగించి ఉన్నాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు 34వ అధ్యాయం 19వ వచనం కనుక గమనించినట్లయితే, ఆపదలు కలుగుతాయి, శోధనలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి, కానీ వాటినన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఎటువంటి పరిశోధన అయినా, ఎటువంటి పరీక్ష అయినా, ఎటువంటి శ్రమ అయినా మనము తట్టుకొని నిలబడతాము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడతారు, పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? స్థిరపరిచి బలుపరుస్తారు. ఆ విజయం ఎవరిది? దేవుడిదే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. జయించువాడు ఆయనే. ఆయన నిత్య మహిమలోనికి మనం వచ్చినట్లయితే కొంచెం కాలమే శ్రమలు, కానీ తుదకు మనల్ని స్థిరపరచి మహా సంపూర్ణులుగా చేయువాడు ఆయనే. కాబట్టి ఆ విధంగా సంపూర్ణమైనటువంటి జ్ఞానము దేవుడు శ్యాంబాబుకు దయచేయును గాక. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ విధంగా జయించిన వారికి దేవుడు ఏమంటున్నాడు? నేనేం చేస్తానన్నాడు? జయించిన వారికి దేవుని ఆలయంలో, ఆయన ఆలయంలో స్తంభంగా చేస్తాడంట. స్తంభం ఎందుకు? నిలబడడానికి, స్థిరంగా ఉండడానికి. అది ఎటువంటి స్థితి అయినా,
అతను అనుకున్న స్థితిలో నుంచి అతను కలచబడలేదు. ఎందుకంటే స్తంభంగా దేవుడు ఉంచుతాడు. ఇంకా ఏమంటున్నాడు? ఎన్నటికీ పోడు, దార తప్పడు, ఎటువంటి వైపు చూడడు. మరియు నేను ఇంకా ఏం చేస్తానో తెలుసా? నా దేవుని పేరు నా పట్టణం పేరు, నా కొత్త పేరు నేను వారి మీద రాస్తానంటున్నాడు. ఎంత ధన్యతనిస్తున్నాడో చూడండి దేవుడు. జయిస్తే ఏమంటున్నాడు ఆయన? నేను స్తంభంలాగా ఉంచుతాను, ఎన్నటికి మీరు పోరు, నా పేరు రాస్తా, నా పట్టణపు పేరు రాస్తా, ఆ పరలోకంలో నాకు కొత్త పేరు దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ పేరు కూడా నేను వారి మీద రాస్తాను అంటున్నాడు. ఇంకా ఎంత ధన్యత ఇస్తున్నాడో తెలుసా? 21వ వచనం చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానికి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? నీకు శోధన వచ్చింది, నువ్వు జయించావా? రా, నేను నా సింహాసనమందు నాతో పాటు నీకు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నానని దేవుడు చేస్తున్నాడు. అయితే ఏం చేయాలా? శోధనలో గట్టిగా ఉండాలా, పరిశోధనలో నిలవబడాలా. పరీక్షలు రాసి విద్యార్థులు ఏ విధంగా అయితే అభివృద్ధి చెంది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నారు, విశ్వాసమైనటువంటి మనము కూడా ఆ పరీక్షను నెగ్గుకొని ముందుకు వెళ్ళాలా. ఎంతటి ఆధిక్యత ఇస్తా ఉన్నాడు, ఎంతటి ఆధిక్యత ఇస్తా ఉన్నాడు. సొలొమోను వచ్చి, అయ్యా నాకు అటుపక్కన ఇటుపక్కన నా కొడుకుల్ని ఇవ్వండి అడిగింది. కానీ శోధన జయిస్తే దేవుడే డైరెక్ట్గా అంటున్నాడు, నీవు నాతో పాటు సింహాసనం దగ్గర నీకు అర్హతనిస్తాను, నిన్ను కూర్చుండబెడతాను అంటున్నాడు దేవుడు. దానియేలుని దేవుడు, ఇది చివరిగా చెప్పి ముగిస్తాను. దానియేలుని పరీక్షించాడు దేవుడు, సింహాల గులలో పడవేశాడు. చేయొద్దన్న పని చేసినందుకు ప్రార్థన చేయొద్దన్నారు, విగ్రహాలని మొక్కమన్నారు. కానీ దానియేలు మొక్కాడా? మొక్కలా. రోజువారీగా తలుపులు బాహాటంగా తీసి మరి ఏం చేస్తా ఉన్నాడు? దేవుణ్ణే ఆరాధిస్తా ఉన్నాడు, యథాప్రకారం చేస్తా ఉన్నాడు, దేవుడి మధ్య నిలుచుని ఉన్నాడు. కానీ ఎంత అధిక్యతో తెలుసా? దానియేలు దీవించబడ్డాడు. రాజు అడుగుతున్నాడు తెలుసా? 20వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో, ఎవరు దుఃఖస్వరంతో అడిగేది? ఒక రాజు, శాసనం చేయబడినటువంటి రాజు దానియేలు విషయంలో దుఃఖపడుతూ అడుగుతున్నాడు. ఏమని? దానియేలు అని పిలిచి ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయినటువంటి దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్నావు కదా, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతున్నాడు. ఎవరు? ఒక అన్యుడైనటువంటి రాజుడు ఏమంటున్నాడు? దానియేలును పిలిచి, అయ్యా జీవము కలిగిన నీ దేవుడు రక్షించడం సమర్థుడా కాదా? రక్షించబడినట్లయితే ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి రక్షణ దేవుడు శ్యాంబాబుకు కూడా దయచేయను కాక. ఎందుకంటే ఆయన నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు, జీవము కలిగిన దేవుడు, పోరాటంలో విజయమును దయచేయు దేవుడు. కనుక ఏం చేశాడు? చెప్పు, చదవక్క. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించానయ్యా. కనుక ఆయన తన దూతను పంపి సింహాల నోళ్లను మూపించి వేశాడు. మన ముందు ఎటువంటి సింహాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఆ పరిశోధన వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే దేవుని యొక్క దూత మనకి కావలిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. శోధన వచ్చినప్పుడు ఇంకా ఆయనలో బలపడాలి. నాకు శోధన పెట్టినోడే ఈయన అని అనుకుంటే కుదరదు. దానియేలు ఆ విధంగా అనుకోలే. దానియేలుకి ఎన్నిసార్లు? ఒకసారేమో తిండి విషయంలో వచ్చింది బాధ, ఒకసారేమో కళ విషయంలో వచ్చింది, ఒకసారేమో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అన్న విషయంలో వచ్చింది. ఎన్ని విషయాల్లో వచ్చినా అక్కడ రాజంట సంతోషిస్తాడంట దానియేలు విషయంలో. చదువు మాట చదువు, 23వ వచనం చూడు. ఏమయ్యాడంట రాజు? అతి సంతోషపడ్డాడంట. మరి మనల్ని సృష్టించిన దేవుడు దానియేలు విషయంలో ఇంకెంత సంతోషించుంటాడో చెప్పండి, అవునా కాదా? ఎందుకంటే కష్టం వచ్చినా, పరిశోధన వచ్చినా, శ్రమ వచ్చినా నా బిడ్డ నన్ను విడిచిపోలేదు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు,
పాపమును చేయలేదు. భయపడకుండా పాపము చేయకుండా నా మీద నిలబడ్డాడు. రాజుకే సంతోషం వస్తే నా తండ్రికి ఎంత సంతోషం వచ్చి ఉంటుంది. రాజుకి ఇంకెంత సంతోషం ఉంటుంది. అవును, రాజులకు రాజైన ఆ దేవుడు ఇంకా ఎంత సంతోషించాడు. దానియేలు విషయంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దీవించబడ్డాడు, వర్ధిల్ల చేశాడు, దైవ దర్శనం ఇవ్వబడింది, బహుప్రియుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎందుకు? దేవుని దగ్గరగా ఉన్నందుకు. ఇదిగో చాలా మంది పేరు తెచ్చుకుంటా ఉన్నారు. వారికి ఆ పేరు కావాలి, ఈ పేరు కావాలి, కానీ మనకే పేరు కావాలి? దేవుని బిడ్డలు అన్న పేరు కావాలి. అటువంటి పేరు దానియేలు సంపాదించుకున్నాడు, వర్ధిల్ల చేయబడ్డాడు. పరిశోధించినప్పటికీ దేవుని వదిలి వెళ్ళలేదు. కాబట్టి శ్రమల కాలంలో మన హృదయాలను పరిశోధించుకొని దేవుని యందు మనముంటూ రెట్టింపు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మనకి దయచేయునుగాక. అదేవిధంగా దేవుడు శ్యామ్ పట్ల యెహోవా ఈరేగాను నిసిగాను ఉంటూ జయ జీవితమును దయచేసి హెచ్చించి వర్ధిల్ల చేయునుగాక. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులతోనూ, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో సలోమానుకి ఇచ్చినటువంటి జ్ఞానమును, వివేకమును, ప్రజ్ఞా బుద్ధిని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ప్రజ్ఞా బుద్ధిని బెసలేయులకి ఇచ్చినట్టు. వెరీ గుడ్, అక్కడికి ఇచ్చుకోండి క్లాప్స్. బెసలేయులకి ఇచ్చినట్లు దేవుడు శ్యాంబాబుకు కూడా ప్రజ్ఞ వివేక జ్ఞానమును దయచేసి సంవత్సరమంతయు తనకి ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తిని, బలమును దేవుడు అనుగ్రహించునుగాక. ఎవరైతే వచ్చి ఉన్నారో, ఆయన మాటలు ఆలకించి ఉన్నారో వారందరికీ పరిశోధనలో వచ్చినప్పుడు జయము అనుగ్రహించుటకు దేవుడు వారి పక్షాన ఉంటూ జయమును, జయ జీవితమును వారిని, వారి కుటుంబాలకి మరియు సంఘములకు కూడా దేవుడు అనుగ్రహించి మనందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.